అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మానసిక ఘర్షణని అధిగమించాలి, ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఆందోళనకరంగా ఉండడం, ఆందోళనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించి కావచ్చు, పూర్వపు రుణాలకు సంబంధించిన విషయాలు, నూతన రుణాలు తీసుకునే విషయంలో కావచ్చు, తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణల్ని అధిగమించాలి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి కొరకు, వారిని సెటిల్ చేయడానికి, వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాల కొరకు మీరు మంచి మంచి ఆలోచనలు చేయడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామి సహకారంతో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తతో శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఆలోచనలను నియంత్రించుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతని గృహపరమైన విషయాల్లో పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా గృహంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఘర్షణకి అవకాశం లేకుండా కొంత సమన్వయాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మాట్లాడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలలో కొంత అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ ఆలోచనలు అవతల వారి ఆలోచనలతో సమన్వయ పడకపోవడం బట్టి కూడా కొంత ప్రశాంతతనే తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు తగిన విధంగా ఆలోచిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ, ఆలోచనల విషయంలోనూ సంపూర్ణ సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వాళ్ళకి ఈ యొక్క సంఘంలో వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్భయంగా, ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. పరాక్రమం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. స్నేహ సంబంధాల్లో వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకు అందినా దాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో చక్కటి చాకచక్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దగ్గర ప్రయాణాలు, తద్వారా ఖర్చులు అనేవి, అదేవిధంగా సామర్థ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కూడా, అంటే కొత్త నిర్ణయాలు తీసుకొని పరాక్రమాన్ని ఉపయోగించి మీరు కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా తగిన విధంగా ప్రయాణాలు లాంటివి చేస్తారు. ప్రయాణపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ పెంపొందించుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార అభివృద్ధి విషయంలో దృష్టి కేటాయిస్తారు. ఆత్మీయులతో ఘర్షణ లేకుండా వీలైనంతవరకు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి, విద్యాపరమైన విషయాల్లోనూ ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది సద్వినియోగపడే దిశగా ఉండడం బట్టి ప్రశాంతత అనేది పెంపొందించుకుంటారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ఆలోచన ధరల్ని సరిచేసుకుంటూ ముందుకు పెడతారు.